సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన అనే నేను నిర్వహించే ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి 10వ సెషన్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఒక్కమారు ఈ 10వ సెషన్ అంటూ ఈ 9+1 = 10 చూస్తే మనకు విషయం అర్థం కావాలి. 9 అన్నది సింగిల్ డిజిట్లో పెద్ద నెంబరు, 10 అన్నది డబల్ డిజిట్లో మొదటి నెంబరు. అంటే ఎంత పెద్ద ప్రయాణమైనా ఓ చిన్న అడుగుతోటే ప్రారంభమవుతుంది. సో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, అంటే రోమ్ అనే పెద్ద మహానగరాన్ని కూడా ఒకే రోజులో కట్టలేదు అని కూడా మనకు హిస్టరీ చెబుతుంది. మరి అంతేకాదు, ఈ యొక్క 9+1 = 10 బిగ్గెస్ట్ 1 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అనగానే నా మనసులో ఓ ఆలోచన కూడా రేగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్సిఎం విధానంలో నేను పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నాను. మరి అంతేకాదు, డే 1 మొదటి సెషన్ రోజే మీ అందరికీ ఓ మాట కూడా తెలియజేశాను. మొత్తం ఓవరాల్గా నా డిగ్రీ 1993లో కంప్లీట్ అయింది. ప్రజెంట్ 2024, అంటే ఓవరాల్గా నా ప్రొఫెషనల్ అంటే వృత్తిలోకి నేను దిగి 31 సంవత్సరం అయింది. ఈ 31 సంవత్సరంలో 25 సంవత్సరాల్లో ట్రెడిషనల్ వ్యాపారాలు చేశాను. గత 6 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఆర్సిఎం మీదే వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆ 25 సంవత్సరాల కంటే కూడా ఈ 6 సంవత్సరాలు నాకు ఇచ్చిన సంతృప్తి అంతా ఇంత కాదు, కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదని కూడా మీకు తెలియజేసి ఉన్నాను. మరి ఈ 6 సంవత్సరాల్లో ఈ ఆర్సిఎం విధానం ద్వారా నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? మరి ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక, మరి అందరూ కూడా నేను అందరికీ చెప్తున్నాను, ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయం అంటున్నాను, డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్ అంటున్నాను, నమ్మలేని నిజాలు నమ్మకమైన ప్రోడక్ట్ ఆరంభించడంతో ప్రారంభమవుతాయి అంటున్నాను. మరి ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక, మరి నాకంత కాన్ఫిడెన్స్ కలిగించిన విషయం ఆర్సిఎంలో ఏమిటి అన్నది కూడా నేను కూడా ఓ మారు పునఃపరిశీలన చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆర్సిఎం విధానంలో కూడా నాకు 6 సంవత్సరాల క్రితము 2 డిజిట్స్, అంటే కేవలము ఒక 50 నుంచి 60 రూపాయల మొత్తంలోనే ఇన్కమ్ అనేది ప్రారంభమైంది ఫ్రెండ్స్. మరి అదే 2 డిజిట్స్ కాస్త 3 డిజిట్స్ అయ్యాయి, 3 కాస్త 4 అయ్యాయి, 4 కాస్త 5 అయ్యాయి, 5 కావడమే కాదు, సుమారు 3 సంవత్సరాల క్రితము 6 డిజిట్స్కి కూడా మారడం జరిగింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 2021 అనుకుంటాను, 3 సంవత్సరాల క్రితం అంటే సెప్టెంబర్ 2021లోనే 6 డిజిట్స్ ఇన్కమ్ కూడా నేను ఆర్సిఎంలో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ తదుపరి జరిగిన కొన్ని పరిణామాల రీత్యా మీకు అందరికీ కూడా చెప్తూ ఉంటాను, ట్రాష్ లీడర్లు ఇక్కడ ఉండలేరు, క్లాస్ లీడర్లు మాత్రమే ఉంటారు. మరి ఆ రోజు నేను ఎలా ఉన్నానో ఈ రోజు అలానే ఉన్నాను. ఆ రోజు ఏం చేస్తున్నానో ఈ రోజు అదే చేస్తున్నాను. ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ రోజు ఎంత బిజినెస్ చేస్తున్నానో అంతే బిజినెస్ తగ్గకుండా చేస్తూనే ఉన్నాను. కానీ ఓవరాల్గా అంటే టీంలో జరిగిన కొన్ని ఇబ్బందులు కావచ్చు, ఇతరత్రాలు కావచ్చు, మరి 6 డిజిట్స్ ఇన్కమ్ కాస్త 5 డిజిట్లకి పడిపోయింది. బట్ 5 డిజిట్లకి పడిపోయినా కూడా ఆర్సిఎం రీత్యా డైరెక్ట్గాను మరియు ఇండైరెక్ట్గాను మొత్తం ఓవరాల్గా టోటల్ లెక్క వేసుకుంటే నా యొక్క ఆదాయం అయితే మాత్రం ఆర్సిఎంలో 5 డిజిట్లు, ఆర్సిఎం ద్వారా ఇండైరెక్ట్గా మరో 5 డిజిట్లు, వెరసి 6 డిజిట్లకి దగ్గరలోనే, అంటే మినిమం 6 డిజిట్ల నెంబర్లోను, మ్యాక్సిమం 5 డిజిట్ల నెంబర్లోను కూడా ఉంది అని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు ఉండగలుగుతున్నాను, మరి గతంలో ఆ 25 సంవత్సరాల ట్రెడిషనల్ మార్కెట్ ఇవ్వండి ఇక్కడ ఏమిచ్చింది అనే దానికి కూడా కొన్ని విషయాలు ఈ యొక్క మీట్ ముఖంగా మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్కమ్ అంటే ఈరోజు ఏదో 6 అంకెల ఇన్కమ్ మనము మా యొక్క ట్రెడిషనల్ వ్యాపారంలో ఎప్పుడో చవి చూసాం ఫ్రెండ్స్, కొత్తేమీ కాదు. కానీ అక్కడ ట్రెడిషనల్ వ్యాపారానికి ఇక్కడున్న ఈ యొక్క విధానానికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే, అక్కడ ఎప్పటికప్పుడు ఆదాయం వచ్చినట్టే ఉంటుంది, కానీ ఇంకా ఎక్కడో ఒక చోట కొన్ని రిస్కులు, అంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందంటే ఆ వచ్చిన డబ్బులు ఒకరిద్దరు ఎవరైనా కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గొడితే చాలు, బ్యాడ్ డెబిట్స్ అయితే అవి మళ్ళీ సంపాదించుకోవడానికి మరికొంత సమయం పట్టేది ఫ్రెండ్స్. అంతేకాదు, ధరల అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూడండి. ఈ ధరల అప్ అండ్ డౌన్స్ ఎంతగా అంటే మనిషిని కృంగదీస్తాయి అంటే ఈ యొక్క విధానంలోకి వచ్చే ముందుగా జరిగిన ఒక 2 to
1 to 2 ఇయర్స్ ముందు జరిగిన ఓ ఇన్సిడెంట్ని మీకు ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు మీకు కూడా అంటే ఇతర వ్యాపకాలు ఎలా ఉంటాయి, మన ఆర్సిఎం విధానం ఎంత గొప్పగా ఉంటుందని కూడా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నా యొక్క స్వంత అంటే నా యొక్క అనుభవాన్ని మీకు ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నేను గతంలో పత్తి వ్యాపారం చేసేవాడిని. ఓ 2 లాట్లకు సరిపడా పత్తి అయితే వచ్చింది. మరి పత్తి వచ్చిన తర్వాత అనుకోకుండా దేవుడి దయ వల్ల రేటు బాగా పెరిగింది. మరి ఆ పత్తి ఆ రోజు జింజేసి అమ్ముకుంటే ఒక 2,00,000 రూపాయలు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి 2,00,000 ప్రాఫిట్ ఉంది కదా! మరి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటది? చాలా చాలా మనసు కూడా అంటే చేతికి వచ్చినా రాకపోయినా చాలా చాలా ఖుషిగా ఉంటాం. మొత్తం మీద అయితే మెటీరియల్ మొత్తం జిన్ అయింది. జిన్ అయ్యి చేతికి వచ్చేటప్పటికి ఏమైపోయింది అంటే 2,00,000 లాభం కాస్త 1,00,000 లాస్‌కు చేరింది ఫ్రెండ్స్. అంటే అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయనేదానికి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి 1,00,000 లాస్ వస్తుంది అంటే మనసు ఉసురుమంటదా? ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. అనుకోకుండా అంటే ఓ వ్యక్తి అంటే ఓ మిల్లు అంటే కొంచెం మార్కెట్ రేట్ కంటే ఒక 1000, 2,000 రూపాయలు క్యాండీకి ఎక్కువ రేట్ చెప్పేటప్పటికి వాళ్ళకు ఒకటికి 2 సార్లు అప్పటికి కూడా ఆలోచించుకొని పర్లేదులే ఈ వ్యక్తి నో ప్రాబ్లమ్ అంటూ కూడా అంటే సప్లై చేయడం జరిగింది. మరి సప్లై చేసిన తర్వాత ఏమైంది తెలుసా? అంటే ఆ డబ్బులు చేతికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. అంటే అయ్యో ₹1,00,000 లాస్ ఎందుకు, కనీసం సొమ్ములు చేసుకుందామని చెప్పి సప్లై చేయడము. సప్లై చేసిన తర్వాత అది వాళ్ళు ఎంతకి డబ్బులు అంటే వాళ్ళకి అన్నదమ్ముల గొడవలు మెల్లులో మరి ఆ గొడవల కారణంగా అనుకోకుండా మాకైతే ఓ చెక్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ అనేది రాకపోతే ఆటోమేటిక్గా ఆ డబ్బులు మొత్తం కూడా ఆ యొక్క 17-20 లక్షల రూపాయలు వదులుకోవాల్సిన పొజిషన్ ఫ్రెండ్స్. కానీ చెక్ అనేది ఉండడం వల్ల ఆ చెక్ అనేది కోర్టులో కేసు వేయడం వల్ల మరి అసలైతే ఇవ్వడం జరిగింది. మరి 2 సంవత్సరాల తర్వాత డబ్బులు తీసుకున్నందుకు వడ్డీ పోయినందుకు బాధపడాలో లేదా అసలు వచ్చినందుకు సంతోషపడాలో కూడా అర్థం కాని పొజిషన్. అంటే ఈరోజు మార్కెట్లో ఉన్న వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయని చెప్పడమే నా యొక్క ఉద్దేశం కానీ వేరే ఏం కాదు. ఇక్కడ ఈ యొక్క 6 సంవత్సరాల్లో ఎందుకు నేను ఇంత ఈగర్‌గా ఇంత అంటే చక్కగా అంటే ఎందుకు చేస్తున్నాను అనే దానికి మీ అందరికీ కూడా అర్థం కావాలన్న ఉద్దేశం చెప్పడమే తప్పితే నేనేదో నా గొప్పలు చెప్పుకోవడము కానే కాదు ఫ్రెండ్స్. అంటే నా లైవ్‌లో నా యొక్క లైఫ్‌లో జరిగిన విషయాలను ఇక్కడ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అంటే కొందరిలో ఏమిటి అంటే గనక కొన్ని ఇంకా ఏదో ఏదో అంటే గనక హెల్మెట్ లాంటి అంటే గనక ఇబ్బందులు ఉంటాయి. ఆ హెల్మెట్లు అనేది తీసేంత వరకు అంటే విషయాలు ఓపెన్‌గా అర్థమయ్యేంత వరకు మనకు అంటే గనక మనం చేసే వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎంత ఆడుతూ పాడుతూ అంటే గనక చక్కగా పని చేయవచ్చు. మరి చక్కగా పని చేసినప్పుడు ఏ విధంగా అంటే గనక ఉంటుందని అంటే నాకు కూడా 2 డిజిట్సే మరి 2 కాస్త 3 అయ్యాయి. 3 కాస్త 4 అయ్యాయి. 4 కాస్త 5 అయ్యాయి. 5 కాస్త 6 అయ్యాయి. 6 నుంచి 5 అయిన తర్వాత ఏమిటి అంటే గనక ఓహో! ఎక్కడ తప్పు జరిగింది? మరి ఆ తప్పు జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అంటే ఒకళ్ళ మీద అంటే గనక నమ్ముకోకూడదు. నేను కూడా ఇండిపెండెంట్‌గా తయారు కావాలి. నా సీనియర్స్ మీద నమ్ముకోకూడదు. ఈ వ్యాపారము, ఈ వ్యాపకము నాది అంటూ కూడా ముందుకు పోవాలి అనే ఒక కంకణం కట్టుకుని అంటే గనక ముందుకు ప్రస్తుతం నేను పోతున్నాను. కాబట్టే ఇంత అంటే ఓపెన్ మైండెడ్‌గా మీ అందరికీ కూడా ఉన్న విషయాలు చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరి ఈ యొక్క 6 డిజిట్స్ అంటే ఈరోజు పెద్ద ఫిగర్ కూడా కాదు కొంతమందికి. కానీ 6 కాస్త 7, 7 కాస్త 8 డిజిట్స్ అయినప్పుడు ఓ మారు ఊహించుకోండి. ఎందుకంటే గనక ఇదే విధానంలో 7, 8 డిజిట్స్ కూడా అంటే గనక అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసారంటే గనక ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి. ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ గురించి బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరము లేదు. అంతేకాదు బ్యాడ్ డెబిట్స్ అంటే గనక ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు మరి ఆ అప్పు వస్తుందో రాదో, రాకపోతే ఎంత ముప్పు, మరి మన ఫ్యామిలీ పొజిషన్ ఏమవుతది, తెచ్చిన చోట ఏ విధంగా కట్టాలి, ఇటువంటివన్నీ ఏమీ లేకుండా ఇంకా మాట్లాడాలి అంటే గనక సత్యమేవ జయతే అంటూ ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ అబద్ధం చెప్పాల్సిన అక్కర్లేదు. అబద్ధం చెబితేనే ఇక్కడ ముందుకు పోలేం కానీ ఉన్నది ఉన్నట్టుగా ఎంత గట్టిగా చెప్తే మనం అంత గట్టిగా అంటే గనక ఒక బాల్ గదా పైకి వెళ్ళినట్టుగా మనం కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా మెండుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకొకటి ఏమిటి అంటే గనక ఇక్కడ స్వార్థంతోటి పనిచేస్తే మనకు లాభం రాదు ఫ్రెండ్స్. స్వార్థం వీడితేనే స్వలాభం వస్తుంది. ఇంకా చెప్పాలంటే 10 మందికి సేవ చేస్తేనే 10 మంది బాగుంటేనే ఇంకా చెప్పాలంటే గనక నా ద్వారా 10 మందికి రూ. 10 అంటే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేలాగా తయారు చేస్తేనే నా యొక్క 5 డిజిట్స్ ఇన్కమ్ కాస్త 6, 6 నుంచి 7, 7 నుంచి 8 అవుతుంది. కానీ ఎవళ్ళకి అంతా నాకే కావాలి, అంతా నాకే రావాలి, అంతా నేనే అంటే దాచుకోవాలి, దోచుకోవాలంటే నేను ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటాను. కానీ ముందుకు పోవాలంటే వీలు కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటి అంటే స్వార్థం వీడితేనే స్వలాభం వస్తుంది. ఇంకా చెప్పాలంటే సేవ చేస్తేనే అంటే 10 మంది ముందు అంటే గౌరవం వస్తుంది. ఒక సర్వీస్ అంటే పలానా పేరు మెదిలినప్పుడు పలానా అన్నప్పుడు అక్కడ పలానా పికప్ సెంటర్
సెంటర్ వెళ్తే చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పలానా పికప్ సెంటర్ వెళ్తే చక్కగా సర్వీస్ ఉంటుంది, పలానా పికప్ సెంటర్ ఆయన అడిగితే కనుక తప్పకుండా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అన్నప్పుడు మాత్రమే అంటే కనుక మనము ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది, కానీ లేకపోతే కాదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే కనుక మరి డే 1 అంటే కనుక 6 సంవత్సరాల క్రితము నేను ఈ యొక్క సిస్టంలోకి ఎంటర్ అయిన అనతి కాలం నుంచే డైమండ్ క్లబ్ నుంచి సూపర్ డైమండ్ క్లబ్ నుంచి స్టార్ డైమండ్ క్లబ్ నుంచి కూడా క్రౌన్ క్లబ్ కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నానని కూడా అంటారుగా ఈ యొక్క మీట్ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక డైమండ్ క్లబ్ ఫాలో అయిన వారికి డైమండ్ పిన్ అనేది వస్తుంది. ఈ యొక్క విధానం కూడా, ఈ యొక్క విషయం కూడా ఈ యొక్క ఆర్సిఎం సిస్టంతోనే సాధ్యం. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే సిస్టమ్ ఇచ్చేది ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ యాజమాన్యం ఇచ్చేది కాదు, లేదంటే ఎక్కడి నుంచో ఎవరి జోబులో నుంచో తీసుకునేది కాదు, ఇది సిస్టమ్ ద్వారా వచ్చేది. ఆ సిస్టమ్ ఏమిటి అన్నది కూడా, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎన్నోసార్లు కొంతమందికి బోరు కొట్టించవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈయన ఏంటిరా మాసిపోయిన అంటారుగా రికార్డ్ లాగా, లేకపోతే మళ్ళీ అదే మాటలు చెప్తున్నాను అనుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ ఒక సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటారుగా మన వ్యక్తికి మించి అంటారుగా శక్తిగా మారిపోతుంది. మనం కూడా ఏమిటి అంటారుగా వ్యక్తుల నుంచి అంటే కామన్ మ్యాన్ నుంచి ఏమిటి అంటారుగా ఒక గొప్ప శక్తిగా మారుతాము. ఇంకా చెప్పాలంటే ఒక మ్యాన్ నుంచి మహాన్గా మారిపోయేవు అద్భుతమైన అంటారుగా అవకాశం మనకు ఈ యొక్క ఆర్సిఎం సిస్టము అందిస్తుంది. అంతేకాదు, ఎవరైతే మనం అంటారుగా పక్కనోడు జేబులో చేయి పెడతామంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏదో రకం కొంటే మనము అంటారుగా డబ్బులు వస్తాయి, ఏదో రకంగా మాయమాటలు చెప్తే అవుతుంది అంటారుగా. ఇక్కడ కానే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సిస్టంలో ట్రాష్ లీడర్స్ కూడా అంటారుగా ఉండలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాష్ లీడర్స్ ఎప్పటికప్పుడు అంటారుగా ఎవరితోటో ఏదో చేసి పెడతాము, అనతి కాలంలో ఉత్తినే డబ్బులు వస్తాయి అని అంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వింటూ అంటారుగా డిపెండెంట్ గా ఉంటూ ఏదో ఇద్దరిని చేర్పించాము వాళ్ళే చూసుకుంటారు అంటే ఇదే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అటువంటి ట్రాష్ లీడర్స్ అనతి కాలంలో అంటే కనుక కనుమరుగైన దాఖలాలు కూడా మెండుగా నేను చూడడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క అంటగా మన యొక్క ఆర్సిఎం పాఠశాల మీరు చూసారంటారుగా ఏ సెషన్ తీసుకున్నా కూడా ఈ 23 టాపిక్స్ ఈ 10 పాయింట్ల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ 10 పాయింట్లు అంటారుగా మళ్ళీ మనకు బోరు కొడుతూ ఉంటే కూడా అంటారుగా నేను చేయగలిగేది ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వీటిని ఎంత చక్కగా మనం అవపాసన పెట్టుకొని, ఎంత చక్కగా అర్థం చేసుకొని, ఎంత మనసు నిండుగా అంటేగా మనసు మెండుగా 10 మంది బాగుండాలి, 10 కుటుంబాలు బాగుండాలి, అంతేకాదు సమాజం బాగుండాలి, ఇంకా ముఖ్యంగా మన జన్మభూమి మన భారతదేశం బాగుండాలి అని ఎంత చక్కగా కోరుకుంటే మనం కూడా అంటారుగా అంత చక్కగా ముందుకు వెళ్ళేదానికి అద్భుతమైన అవకాశాలు ఈ సిస్టంలో ఉన్నాయని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా మీ అందరికీ కూడా అతి సులభంగా అర్థమయ్యేదానికి ఒక పాఠశాల అంటూ స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం నేర్పిస్తారు ఫ్రెండ్స్? మొదట అ ఈ ఉ అంటూ అంటారుగా అచ్చులు నేర్పిస్తారు. ఆ తర్వాత కఖ గగ ఈన అంటూ అంటారుగా లక్షారా వరకు అంటారుగా హల్లులు నేర్పిస్తారు. ఆ తర్వాత గురింతాలు కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ కా కొమ్మిస్తే కు కా కొమ్ము దీర్ఘమిస్తే కు అంటూ అంటారుగా గుణింతాలు. ఆ తర్వాత ఏమిటి అంటారుగా ఒత్తులు అంటారు. అంటే కావతిస్తే కా నక్క కుక్క అత్త దుత్త రక్తం సిద్ధం అంటూ కూడా అంటారుగా ఈ విధంగా ఆ తర్వాత కొన్ని పదాలు, ఆ తర్వాత కొన్ని అంటారుగా వ్యాసాలు, కొన్ని పాఠాలు ఈ విధంగా ముందుకు వెళ్తాము. కానీ అంటారుగా మన ఈ యొక్క ఆర్సిఎం పాఠశాలపై గుంటూరు పియూసిని మీరు అర్థం చేసుకోవాలంటే ఇందాక చూపించిన ఆ 10 పాయింట్లు, అంతేకాదు అప్పుడప్పుడు ఇంకా మనం అందరము కూడా సులభంగా అంటారుగా గుర్తుపెట్టుకునేందుకు సిసిసి, ఏఏఏ, బిబిబి, ఇంకా చెప్పాలంటారుగా ఎస్ఎస్ఎస్, ఎల్ అంటూ కూడా అంటారుగా ఈ విధంగా కొన్ని పదాలు మీ అందరికీ కూడా పరిచయం చేయబోతాను. ఆ పరిచయం చేసిన పదాలన్నీ కూడా అంటారుగా నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేలాగా మీరు ఎంత త్వరగా అంటే ఎంత చక్కగా మీరు అవపాసన పట్టుకుంటే అప్పుడు అంటారుగా నాకు తీసుకున్న టైం కంటే ఇంకా తక్కువ టైంలోనే అనతి కాలంలోనే నన్ను మించిన అంటారుగా డిజిట్స్ స్థాయిలో కూడా ఇన్కమ్ పొందే అవకాశము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు కూలీ నాలేజ్ చేసుకున్నా, లేదా పెద్ద ప్రొఫైల్లో ఉన్నా, లేదంటే ఒక పెద్ద అంటారుగా ఎక్కడ ఉన్నా కూడా ఎవరైతే ఈ యొక్క సిస్టమ్ని తూచా తప్పకుండా పాటిస్తారో, మరి తూచా తప్పకుండా పాటించాలంటే ఫస్ట్ చేయాల్సిన పని సిసిసి అంటే ప్రోడక్ట్లని కన్జ్యూమ్ చేయాలి. మరి కన్జ్యూమ్ చేసే సమయంలో మన ఇంట్లో ఉన్న ప్రోడక్ట్కి, లేదా అంతకుముందు వాడుతున్న ప్రోడక్ట్కి, లేదా మార్కెట్లో వాడుతున్న ఇతరత్ర ప్రోడక్ట్లకి అంటారుగా ధరలోను నాణ్యతలోను కంపేర్ చేయాలి. మరి కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ఆ ధరకు తగ్గ ధరకు మించిన క్వాలిటీ ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఆ యొక్క దమ్మున్న ప్రోడక్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనము కంటిన్యూ చేయగలము. ఈ పని చేసామంటే కనుక ఆటోమేటిక్గా మనకి అంటే కనుక కొట్టేదానికి అంటే కొట్టే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క సిస్టమ్ని ఎందుకంటే కనుక అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ సిస్టమే అంటే కనుక చేయాల్సింది చేస్తుంది, ఇవ్వాల్సింది ఇస్తుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మరి గత వారం కూడా అంటే కొన్ని విషయాలు మనము చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ కుకింగ్ స్టైల్, చేంజ్ యువర్
లైఫ్, అంతేకాదు చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్ అంటూ కూడా అంటారుగా పలు కంపెనీలు వచ్చినప్పుడు అంటారుగా మార్కెట్లో ఎవరిని నమ్మల్లో ఎవరిని నమ్మకూడదు అంటూ కూడా అంటారుగా సమాజం ఉంటున్నారు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా అంటారుగా క్లియర్ కావాలంటారుగా మనం 10 మంది పోయేలాగా కాదు, మనం కొంత డిఫరెంట్గా వెరైటీగా పోవాలంటూ కూడా అంటారుగా నేనేమంటాను అంటారుగా, ఎందుకంటే చేంజ్ యువర్ షాప్ అనేది కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆర్సీఎం విధానంలో మన యొక్క పికప్ సెంటర్లో లేదా మన వండర్ వరల్డ్ క్విక్స్లో మన వండర్ వరల్డ్స్లో ఇంకా మాట్లాడితే మన డిస్ప్లే వాల్స్లో మన అసోసియేట్ బయర్స్ వద్ద మన ఈ రోజు ఫ్యామిలీకి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు శుభోదయం నుంచి శుభరాత్రి వరకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్లు ఆర్సీఎంలో కూడా ఇంకా లేవు ఫ్రెండ్స్. మరి నేనేమంటానంటే ఇంకా ఆడ్ యువర్ షాప్ అంటే మీరు వెళ్ళే అన్ని షాపులతో పాటుగా ఈ యొక్క ఆర్సీఎం షాప్ను కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్లో కూడా కొన్ని విషయాలు అనేది కొంత ఇన్కమ్ అనేది కొంత మంచి అనేది మొత్తం 360 డిగ్రీస్లో మన యొక్క అన్ని కుటుంబాల్లో యాడ్ అవుతూ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకే నేనేమంటాను అంటే యాడ్ యువర్ షాప్ యాడ్ యువర్ లైఫ్ అంటూ కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైతే మన యొక్క ఆర్సీఎం పికప్ సెంటర్ని లేదా ఆర్సీఎం వండర్ వరల్డ్ క్విక్ని అలాగే లేదా ఆర్సీఎం వండర్ వరల్డ్ని ఈ యొక్క మన షాపులకు తోడుగా యాడ్ చేసుకున్నామో నేను గమనించిన 11 డిఫరెన్సెస్ అంటే మార్కెట్లో ఉన్న ఆ యొక్క ఎక్స్ మాల్ కావచ్చు లేదా వై బజార్ కావచ్చు లేదా జెడ్ మార్కెట్ కావచ్చు, ఈ రోజు అంటారుగా ఇంటి పక్కన ఉన్న షాప్ కావచ్చు లేదా వీధి అంటారుగా మన ఊరి మధ్యలో ఉన్న పెద్ద పెద్ద సూపర్ బజార్ కావచ్చు, లేదంటే ఏ మాల్ తీసుకున్నా కూడా మరి ఆ యొక్క మాల్కి ఇక్కడ మన యొక్క పికప్ సెంటర్కి ఉన్న తేడా ఏంటో కూడా మనం ఈరోజు ఈ మీట్ ముఖంగా ఈ సెషన్ ముఖంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. డే 1లోనే మొదటి సెషన్లోనే మీ అందరికీ కూడా పియూసి అంటే పికప్ సెంటర్ అయ్యు, మరి పికప్ అంటే ఏంటి అంటే నాణ్యత తెలిసిన వినియోగదారుడు నాణ్యత తెలిసిన కస్టమర్ ఎంత దూరమైనా పక్క వీధిలో లేదే పక్క ఊర్లో లేదే అంటూ అవసరమైతే పక్క రాష్ట్రమైనా వెళ్ళి అంటారుగా నాణ్యమైన ప్రోడక్ట్ని తెచ్చుకునే ప్లేస్నే పికప్ సెంటర్ అంటారు కూడా మన కంపెనీ పికప్ సెంటర్ అని పెట్టింది. మరి వాటికి కొంచెం స్టాండర్డ్స్ అప్గ్రేడ్ చేసి మన కంపెనీ వండర్ వరల్డ్ క్విక్ వండర్ వరల్డ్ అంటూ కొత్తగా అంటారుగా అప్గ్రేడ్ చేసింది. కానీ ఒక పికప్ సెంటర్ స్థానంలోనే మా సద్గురు ఆరోగ్యం అనే మా పికప్ సెంటర్ వండర్ వరల్డ్ క్విక్ లేదా వండర్ వరల్డ్కు మించిన స్టాండర్డ్స్ డే 1 నుంచి కూడా ఫాలో అవుతామున్నా. మరియు ఇంకా చెప్పాలి అంటే కనుక మరి ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 ప్లేస్లో కంపెనీ హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఇస్తే అందులో మా సద్గురు ఆరోగ్యము మరియు నెల్లూరు శ్రీనివాసమూర్తి గారి పికప్ వండర్ వరల్డ్ క్విక్కే స్థానాన్ని చోటు చేసుకున్నాయని కూడా మీకు డే 1 మొదటి సెషన్లోనే తెలియజేసి ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క అంటర్గా పియూసి అంటే ఏంటి, వండర్ వరల్డ్ క్విక్ అంటే ఏంటి, వండర్ వరల్డ్ అంటే ఏంటి అని కూడా డే 1లోనే మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ వండర్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ వండర్స్ ఏమిటో కూడా అంటారుగా మరి బయట వాటికి ఇక్కడికి ఉన్న తేడా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము వాటిని ఆస్వాదించగలం. కాబట్టి కొంత ఓపికగా ఇక్కడ అంటారుగా నేను తెలియజేస్తున్న ఈ యొక్క 11 డిఫరెన్స్ని చాలా చాలా చక్కగా మనస్ఫూర్తిగా ఏదో ముక్కుబడిగా పడుకొని ఏదో లోకంలో ఏదో ఎక్కడో కాకుండా చక్కగా వినాలని అంటే కనుక మరొక్క మారు మీకు అంటే నొక్కి వక్కానిస్తూ ఆ పాయింట్స్లకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మరి మొట్టమొదటి మార్పు మొట్టమొదటి డిఫరెన్స్ మరి ఎక్స్ మాల్ వై బజార్ జెడ్ మార్కెట్ మున్నగు చోట్ల ఏముంటాయి, ప్రతి కుటుంబానికి వీలైనన్ని ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్మాలి. ఇంకా చెప్పాలంటే ఆ క్యాష్ బ్యాక్ ఈ క్యాష్ బ్యాక్ అంటూ అంటారుగా మీరు ఇంత కొంటే ఓ 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ అంటారు. మరి ఆ 1000 రూపాయలు ఎప్పుడు రిడీమ్ చేసుకోవాలంటే నెలకు ఒక 100 రూపాయలు చొప్పున ప్రతి నెల మీరు మళ్ళీ వస్తేనే రిడెంప్షన్ చేసుకునేదానికి వీలవుతుంది అంటారు ఫ్రెండ్స్. మరి ఆ 100 రూపాయలకి అక్కడ పోయినప్పుడు ఏమైపోతుంది, మన భార్య భర్త పిల్లలు వెళ్ళినప్పుడు ఎక్కడో చోట మీరు షాపులో అడుగు పెట్టండి, మీతోటి ఏ విధంగా కొనిపెట్టాలో మాకు వదిలేస్తాం, మీరు వస్తే చాలు ఏ విధంగా మీతోటి అంటారుగా కొనిపెడతామో మాకు తెలుసు అంటూ కూడా ఈరోజు బయట ఉన్న విధానం ఎలా ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా సేల్స్ మీదే ఉంది కానీ సప్లై మీద ఉండట్లేదు ఫ్రెండ్స్. కానీ మన ఆర్సీఎం వండర్ వరల్డ్ క్విక్ వండర్ వరల్డ్ లేదా పికప్ సెంటర్ ప్రతి కుటుంబానికి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా పనిచేస్తాయి తప్పితే ఏదో అంటగట్టాలి ఏదో రకంగా అమ్మాలి లేదంటే ఆఫర్ల ఉచ్చులో పడేయాలన్న ధోరణి ఇక్కడ ఉండదు. ఆ విషయాన్ని మీరు అక్కడ ఇక్కడ చూశారు అంటే కనుక మీకే అంటే కనుక ఎరుకకి తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజు షాప్స్ అంటే ఏమైపోయింది అంటే నిజం చెప్పాలంటే అసలు షాపింగ్ విధానం అనేది ఎందుకు బిగినైంది అనేది ఓ మారి ఇక్కడ చూశారు అంటే అసలు డబ్బు ఎలా పుట్టింది, షాపులు ఎలా పుట్టాయి అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే ఒకరి దగ్గర కందులు ఉంటాయి, ఇంకొకరి దగ్గర శనగలు ఉండేవి, ఇంకొకరి దగ్గర గోధుమలు ఉండేవి, ఇంకొకరి దగ్గర రాగులు ఉండేవి, ఇంకొకరి దగ్గర
వరి అంటారుగా వడ్లు ఉండేటి మరి ఒకరికొకరు ఏం చేసేవాళ్ళు అంటారుగా వస్తు మార్పిడి నీది నాకు నాది నీకు అవసరాల రీత్యా మార్చుకునే వాళ్ళు. మరి ఆ అవసరాల రీత్యా మార్చుకుంటూ ఉంటే కొందరికి కొన్ని అవసరం లేదనుకోండి ఇబ్బంది అవుతుంది, కొందరికి కొన్ని ఎక్కువ అవసరము కొన్ని తక్కువ అవసరము ఈ విధంగా అంటారుగా వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసే దాని నిమిత్తమే ఈ యొక్క షాపింగ్ వ్యవస్థ అనేది పుట్టింది. మరి ఆ షాపింగ్ వ్యవస్థని పుట్టినప్పుడు మరి దాన్ని ఏ విధంగా అంటారుగా ఓ వ్యక్తి కందులు అమ్మినప్పుడు మరి ఆ కందులకి సరిపడా ఏ విధంగా చెల్లించాలి, మరి అవసరమైన చోట ఎవరికైనా అమ్మినప్పుడు ఏ విధంగా చేయాలి అంటూ కూడా డబ్బు ఎలా పుట్టింది అనే దానికి కూడా ఇక్కడ చాలా చాలా చక్కగా అంటే మీరు ఇక్కడ ఉన్న ఈ యొక్క మ్యాటర్ని చక్కగా చదివారు అంటారుగా డబ్బు 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 అంటూ ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా అంటారుగా ఈ యొక్క పీడిస్తున్న జబ్బు ఈ యొక్క డబ్బు అనేది ఎలా పుట్టింది, ఆ వస్తువు మార్పిడి పద్ధతికి అంటారుగా విరుగుడుగా ఈ యొక్క డబ్బు ఏ విధంగా పుట్టింది, మరి ఈ యొక్క షాపింగ్ విధానం అనేది ఏమిటి అంటే కనుక మన అవసరాలు తీర్చే నిమిత్తం ఈ యొక్క షాపింగ్ విధానం అనేది పుట్టింది. అంటే మన మొబైల్ ఒకప్పుడు ఫోన్లు మాట్లాడుకునే దానికి మొబైల్ పుడితే ఈ రోజు ఆ మొబైల్ ఎంత మందిని ఎన్ని చోట్ల ఏ విధంగా మార్చేసిందో సమూలంగా మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే ఒకప్పుడు వాచ్ పెట్టుకునే వాళ్ళం, ఈ రోజు వాచ్ అక్కర్లేదు. ఒకప్పుడు క్యాల్కులేటర్ కావాలి, ఈ రోజు క్యాల్కులేటర్ అక్కర్లేదు. ఈ విధంగా ఎన్నింటినో ఈ యొక్క మొబైల్ ఫోన్ ఏ విధంగా మార్చిందో అదే విధంగా ఈ యొక్క షాపింగ్ విధానం కూడా ఒకప్పుడు అంటే అవసరాలు తీర్చాల్సిన ఆ షాపింగ్ విధానం ఈ రోజు ఏమైపోయింది అంటే ఎన్ని అంటే విపరీతాలకు దారి తీసిందో చెప్పలేని విధంగా దారి తీసింది. మరి దీన్ని అంతా మార్చగలిగే కెపాసిటీ మనకు ఉందా అంటే లేదు ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళం మనకు మనమే అంటే మేలుకొని జాగరూకతులమై ఇంకా మన కుటుంబానికి కూడా అవేర్నెస్ ఇస్తూ మన కుటుంబాన్ని కూడా అంటే కలుపుకుంటూ ఇంకా చెప్పాలంటే ఇటువంటి మీటింగ్స్కి వాళ్ళని కూడా హాజరుపరుస్తూ దగ్గరుండి ఈ యొక్క యూట్యూబ్ రికార్డ్స్ని వింటూ వినిపిస్తూ అంటే మెల్లమెల్లగా మొక్క వంగనిది మానవ వంగున అంటూ మేలవుతుంది. కానీ అలా కాకుండా అట్ ఏ టైం ఏదో అద్భుతాలు జరగాలంటే జరగవు ఫ్రెండ్స్. అంటే ముందు ఆదాయాల కింద సంగతి పక్కన పెట్టు, ఈ ఖర్చులు అనేది తగ్గించుకుంటే చాలా అవునంటారా కాదంటారా? ఓ అనవసరపు దాన్ని అంటారుగా ప్రోడక్ట్కి అంటారుగా అనారోగ్య ప్రోడక్ట్కి డబ్బులు తగిలేసి అనారోగ్యాన్ని పొందించుకునే దానికంటే ఆరోగ్యాన్ని తీర్చే ప్రోడక్టు అంటే ఇటువంటి ప్రోడక్ట్ కొంత దూరమైన తెచ్చుకోవడం మంచిదంటారా కాదంటారా? అసలు ఈరోజు షాపింగ్ విధానం ఏ విధంగా మారింది అంటారుగా ఈరోజు దాని షాపింగ్ అనే దానికంటే కూడా వ్యాఖ్యాలి కేంద్రాలు అనొచ్చు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఏదైనా కూడా వీకెండ్స్ ఏదైనా కూడా ఇంట్లో అంటారుగా కొంత తీరిక సమయం దొరికితే ఏ పార్కుకో ఏ గుడికో ఏ గోపురానికో ఓ హిస్టారికల్ ప్లేస్కో ఎక్కడో చోటికి వెళ్ళి అంటే ఆ యొక్క టైం పాస్ చేసేవాళ్ళం. ఈరోజు షాపింగ్ అంటే ఒక టైం పాస్ కేంద్రాలుగా మారిపోయింది ఫ్రెండ్స్. అంతెందుకు మా పెద్దబ్బాయి బెంగళూరు ఉంటున్నాడు, మా చిన్నబ్బాయి క్యాలికట్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఏంటి అంటారుగా వీకెండ్ వచ్చింది నాన్న ఈ రోజు అంటారుగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు పలానా మాల్కి వెళ్తున్నాము పలానా మార్ట్కి వెళ్తున్నాము వాళ్ళతో పాటు నేను కూడా పోయి వస్తాను అంటూ కూడా అంటారుగా వాళ్ళు చెప్పిపోతున్నారు అంటారుగా ఈరోజు షాపింగ్ కేంద్రాలు అంటారుగా ఏమైపోయాయి అంటే వ్యాహ్యాలి కేంద్రాలు అయ్యాయి. ఇంకా చెప్పాలంటారుగా షికార్లుగా మారిపోయాయి ఫ్రెండ్స్. మరి మరి ఇటువంటి షికారుగా వెళ్ళినప్పుడు మనం ఏమిటి అంటారుగా మిగిలించుకోవడం కాదు కదా, తగిలించుకుంటూ ఇంకా చెప్పాలి అంటారుగా అంతో కొంత అంటారుగా ఆ యొక్క బల్క్ ప్యాకెట్లు ఇది కొంటే అది ఫ్రీ అది కొంటే ఇది ఫ్రీ అంటూ కూడా అవన్నీ కూడా రాబోయే పాయింట్స్ లో కూడా అంటారుగా మనం తెలుసుకుంటాము. అంటే ఇటువంటి విధానం నుంచి మనం బయటికి రావాలి అంటారుగా మనందరము కూడా ఒక డిసిప్లైన్ తోటి ఒక డెడికేషన్ తోటి అంతేకాదు డూ ఆర్ డై అంటే డిడిడి అనే ఈ యొక్క విధానంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అంటారుగా మనం చేసే వృత్తి వ్యాపారాలు కావచ్చు మన షాపింగ్ విధానాలు కావచ్చు అంటే మన జీవితంలో 360 డిగ్రీస్ అనేది మార్పు చెందుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఈరోజు చాలా మంది అంటారుగా ఏదో అడిక్షన్స్ అంటే మందు తాగడము లేదా సిగరెట్ తాగడము ఇవే అడిక్షన్స్ అనుకుంటాము. కానీ ఈరోజు ఏమిటి అంటారుగా నేను పలానా సబ్బే వాడతాను పలానా ఉప్పే వాడతాను పలానా పేస్టే వాడతాను పలానా టైం నుంచి అంటారుగా చిన్నప్పటి నుంచి తప్ప నేను వేరే వేసుకోను వేరే వాడలేను అని కాకుండా అంటారుగా మంచి చెడ్డలు వేరు చేసుకొని ఎక్కడైనా కూడా అంటారుగా ఏ పుట్టలో ఏ పాముందో ఇది ఇంకా మనకు అంటారుగా బెటర్మెంట్ కోసమే కదా అంటూ అంటారుగా ఆ అడిక్షన్ దూరం చేసుకుని మనము అంటారుగా ఆ యొక్క బ్రాండ్ మేనే అని వదిలిపెట్టి నేను పలానా సబ్బే వాడతాను నేను పలానా షాంపూనే వాడతాను పలానా హెయిర్ ఆయిలే వాడతాను పలానా ఉప్పే వాడతాను పలానా వంట నూనె వాడతాను పలానా గోధుమ పిండే వాడతాను అని కాకుండా ఓమారు దీన్ని కూడా వాడి చేస్తూ చూద్దాం. ఇంత గొప్పగా చెప్తున్నారు దీని గురించి కూడా అంటారుగా ఒకవేళ బాగలేకపోతే ఇక్కడే అంటారుగా అడిగి కడిగేస్తాం అంటూ ఆ అడిక్షన్ ను మానుకొని అంటారుగా వచ్చినప్పుడు మాత్రమే అంటారుగా ఈ యొక్క ఖర్చులు కాస్త ఆదాయాలుగా మారుతాయి. ఇంకా చెప్పాలి అంటారుగా ఈ యొక్క డైలీ నీడ్స్ మంత్లీ ఇన్కమ్స్ గా మారతాయి. నమ్మలేని నిజాలు ఏంటంటారుగా నిజంగా అంటారుగా కలలో కాకుండా జరగనేటి కూడా ఇళ్ళలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు మరి రెండో డిఫరెన్స్ చూసారంటారుగా ఎక్స్ మాల్ వై బజార్ జెడ్ మార్కెట్ మున్నగు చోట్ల ఏముంటాయి ఫ్రెండ్స్ ఊరించే ఆఫర్లు ఉంటాయి. ఎటువంటి ఆఫర్లు ఉంటాయి అంటారుగా డిటర్జెంట్ పౌడర్ కావాలని మనం లోపలికి వెళ్తే ఇన్ని కేజీలు కొంటే నీకు బకెట్ కూడా ఫ్రీ అంటారు. లాస్ట్గా ఆ బకెట్ ఫ్రీగా తెచ్చుకుంటున్నామో లేదంటే ఆ ధరతో కలిపి కొనుక్కుంటున్నామో కూడా అర్థం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మరి అక్కడంతా అటువంటి పొజిషన్ ఉంటే అంటారుగా ఖర్చు ఎప్పుడు ఖర్చుగా ఉంటే
కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే ఖర్చులు కాస్త ఏమైపోతున్నాయి ఫ్రెండ్స్, ఆదాయాలుగా మారిపోతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇంటి ఖర్చులను ఇంటికి ఆదాయాలుగా తెప్పించుకునే, డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్ రప్పించుకునే ఇన్కమ్ అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఇక్కడ చూశారు అంటే కనుక అక్కడ బకెట్ ఫ్రీ ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 450 + 50 డెలివరీ అంటే ఏంటి, అతని ఫేస్ ఎలా ఉంది అంటే మాడిపోయిన మసాలా దోశలాగా ఉంది. అదే 450 + 50ని కాస్త 500 ప్లస్ ఫ్రీ డెలివరీ అంటే ఏమైపోయింది, ఎంత ఫేస్ వికసిస్తుందో చూడండి. ఈరోజు మనకు ఇక్కడ దొరికే ఈ యొక్క ఆఫర్లు అన్నీ కూడా ఏమిటి అంటే కనుక అవి ఆఫర్లు కాదు ఫ్రెండ్స్, ఇండైరెక్ట్గా మన జేబు నుంచే చెల్లిస్తున్నామని కూడా అంటే ఈ యొక్క మీట్ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నిజానికి మనము అక్కడికి వెళ్ళి ఏదో అది కొంటే ఇది కొంటే ఇది కొంటే అది ఫ్రీ, ఇంత కొంటే ఇది అంటే సేవింగ్ జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ నిజానికి అది సేవింగా లేదా షేవింగా, లేక షేవింగా అంటే మిగిలించుకోవాలని చెప్పి తగిలించుకుంటున్నామా ఏమిటి అన్నది మనకు మనము అంటారుక బేరీజు వేసుకున్నప్పుడే, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అంటారుక అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటారుక మరి ఆఫర్లు అని చెప్పి ఆ బయటికి వచ్చి అంటే మిగిలిన 100-200 రూపాయలు అక్కడ ఏ జంక్ ఫుడ్ తింటున్నాము, ఏ ఇతరత్రాలకు వెళ్తున్నామని మారు అంటేనగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అర్రరే మన ఆర్సిఎం పికప్ సెంటర్కి ఈ యొక్క ఎక్స్ మాల్, వై బజార్కు, జెడ్ మార్కెట్కు ఉన్న డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటి అంటారుగా మీరు చూశారు అంటే అక్కడ మనం కొనే ఆ మాల్స్లో వెచ్చించిన ప్రతి రూపాయికి సార్థకత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మన వెచ్చించే 100 రూపాయలకి 70 వస్తుందా, 80 వస్తుందా, 60 వస్తుందా, 50 వస్తుందా, 20 వస్తుందా, 100కి 100 వస్తుందో చెప్పలేని పొజిషన్. కానీ ఇక్కడ ఈ యొక్క మన పికప్ సెంటర్లో, మన వండర్ వరల్డ్లో ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే మనం వెచ్చించిన ప్రతి రూపాయికి కూడా సార్థకత దొరుకుతుంది. అంతేకాదు అంటే ఇంకా ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి అంటే అనలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదో కనపడిందల్లా అంటే శుభలగ్నం సినిమాలో చెప్పినట్లు కన్ను పోయిన చోటు ప్రతి చోటికి మనసు పోకూడదు, మనసు పోయిన ప్రతి చోటికి మనిషి పోకూడదు అంటారు కదా. అలాగే ఆ దొరికిన ప్రతి ప్రోడక్ట్ మొత్తం కూడా అంటే ఈ యొక్క బుట్టలో వేసుకుంటూ అంటే అనలైజ్ చేసుకోలేదు అనుకోండి అర్థం కాదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ధర ఎంత, అక్కడ ధర ఎంత, ఈ కంపెనీ ఎలా ఉంది, ఆ కంపెనీ ఎలా ఉంది, ఈ లేబుల్ మీద ఎంత రాసి ఉంది, ఆ లేబుల్ మీద ఎంత రాసి ఉంది, మరి ఇవన్నీ కూడా దగ్గరున్న యాప్లో ఓపెన్ చేసే ఆర్సిఎంలో ఉందా లేదా, మరి ఆర్సిఎంలో ఎంత రేటు ఉంది, మరి ఎంత ఎంఆర్పి, ఎంత మనకు వచ్చే రేటు, దాని మీద మనకి ఎన్ని పీవీలు వస్తున్నాయి, ఆ పీవీల ద్వారా ఎంత ఫ్రీ ప్రోడక్ట్ మనం అందుకునే అవకాశం ఉంది, ఎంత క్యాష్ బ్యాక్ మనం అందుకునేలాగా ఉంది అన్నప్పుడు మాత్రమే అంటే మనకు ఈ యొక్క ఆర్సిఎం పికప్ సెంటర్స్ అంటే ఒక మ్యాగ్నెట్ లాగా కనెక్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంతేకాదు 4వ డిఫరెన్స్ మీరు కొట్టొచ్చి చూశారు అంటే అక్కడంతా ఏముంటుంది అంటే అక్కడికి ఎందుకు పోతారు జనాలు అంటే సెంటిమెంట్తో కూడిన లేదా యువతను తప్పుదో పట్టించే ప్రకటనలే ప్రధానంగా ఆ యొక్క అంటే మాల్స్కి మనల్ని చేరవేస్తాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూశారంటే ఆర్సిఎం ప్రోడక్ట్ల ప్రమోషన్ ఎక్కడైనా కూడా ఏ టీవీలలో చూపించరు, ఏ పేపర్లలో కూడా వ్రాయరు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద కూడుళ్లలో ఎక్కడ కూడా హోర్డింగ్స్ ఉంటాయా అంటే అస్సలు ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ అంటే వాడుకున్న వాళ్ళ మౌత్ పబ్లిసిటీ తోటే ఈ ప్రోడక్ట్లు మూవ్ అవుతాయి. మరి ఈరోజు అంటే ఆ యొక్క ప్రకటనలు ఏ విధంగా ఉంటాయని ఓ మారు మనం చూసాము అంటే ఇక్కడ ఓ గులాబ్ జామున్ తాలూకు ప్రకటన అంటే అమ్మ ఈరోజు నేను క్లాస్లో సెకండ్ వచ్చాను అంటే వెంటనే నాన్న నీకు గులాబ్ జామున్ చేసి పెడతా అని చెప్పి వాళ్ళ అమ్మగారు చేసి పెట్టడము, వెంటనే వాళ్ళ నాన్నగారు నాన్న ఏంటి ఈరోజు స్పెషల్ ఇంట్లో గులాబ్ జామున్ చేశారు అంటే మన బాబు రేస్లో సెకండ్ వచ్చాడంట. ఒబ్బో వావురా సూపర్ రా, మరి రేస్లో సెకండ్ వచ్చావు, టోటల్ ఎంతమంది పాల్గొన్నారు అంటే 2 పాల్గొన్నారు అంటే కనుక 2 పాల్గొంటే సెకండ్ వచ్చాడంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా యువతని అంటగా మంచిదో పట్టిస్తున్నాయా, తప్పుదో పట్టిస్తున్నాయా, కానీ వాటినే మనము అంటే వాటికి అట్రాక్ట్ అయ్యి అంటగా ఆ యొక్క మైదాతో తయారు చేసిన ఆ యొక్క గులాబ్ జామున్లు మనము తెచ్చుకొని తింటున్నాము. కానీ మన కంపెనీ ఏంటి, గోధుమ పిండితో తయారు చేసిన ప్రోడక్ట్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడైనా కూడా అంటే ఆకర్షించే ప్రకటనలు లేకపోతే తప్పుదో పట్టించే ప్రకటనలు ఉన్నాయా అంటే లేవు ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకొక అంటేగా ఈ యొక్క శానిటరీ నాప్కిన్స్ ఆడవాళ్ళకి ఈరోజు చాలా చాలా అంటేగా గైనిక్ సమస్యలకి ప్రధాన కారణమవుతున్న ఈ యొక్క నాప్కిన్స్ గురించి వచ్చి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూశారు అంటే కరుడు పట్టిన అంటే నేరస్తుడు కూడా అంటే కరిగిపోతాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటారా, మరి ఓ అమ్మాయి అంటే అమ్మగారు టైలర్ అంటే కుట్టుకుంటూ ఉంటుంది, ఆ అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది, ఏంటే ఫుడ్ నువ్వే తిన్నావా లేకపోతే అంటే నీ ఫుడ్డే తిన్నావా, నీ ఫ్రెండ్స్ తిన్నావా, ఏంటి ఆ రెండో క్లాత్ కూడా వాడుకున్నావా వాడుకోలేదా అంటూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది వెంటనే అంటే సెంటిమెంటల్గా కంట్లో నుంచి ఏడుస్తుంది. మరి ఏడుస్తూ ఉన్నప్పుడు ఏంటి ఆ అమ్మాయికి అంటే కలలో అక్కడ ఆ యొక్క
స్కూల్లో ఆ అమ్మాయి పడ్డ ఇబ్బందులు, ఆ యొక్క నాప్కిన్ కాకుండా క్లాత్ వాడడం వల్ల ఆ అమ్మాయి అంటారుగా ఆ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఉన్న ఆ ఇబ్బందులు అంటారుగా మనకు చూయించి, సో అంటే మీ అమ్మాయిని ఎందుకు ఈ విధంగా అంటారుగా కేవలం 4-5 రూపాయల్లో లభించే ఈ యొక్క నాప్కిన్ వాడితే పోతుంది కదా! మీరెందుకు ఈ యొక్క అంటారుగా వాడతారు అంటూ కూడా అంటారుగా ఆ యొక్క ప్రకటనలు ఎలా ఉంటాయి అంటారుగా కరడుగట్టిన ఖైదీ కూడా కరిగిపోయేలాగా ఉంటాయి. కానీ మరి ఆ యొక్క ప్యాడ్‌లో ఏముంది? ఆ యొక్క నాప్కిన్‌లో ఏముంది అంటారుగా అటువంటి అడ్వర్టైజ్‌మెంట్ అయితే మనం చూస్తాం కానీ, అంటే సాక్షాత్తు ఓ పెద్ద హీరో మనందరికీ కూడా అంటారుగా స్పృహ, అవగాహన తెప్పించాలంటూ అంటారుగా 'ప్యాడ్ మ్యాన్' అని ఓ పెద్ద సినిమా తీశాడు. మనం చూస్తామా అంటే చూడం ఫ్రెండ్స్. అంతేకాదు అంటారుగా అప్పుడప్పుడు ఈనాడు పేపర్ ఇటువంటి వాటిల్లో ప్యాడ్‌లో ప్లాస్టిక్ లేకుండా, ప్యాడ్ ఏంటి? ప్లాస్టిక్ ఏంటి? మరి అసలు ముందు ప్లాస్టిక్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా తెలుసుకోవాలంటే వాటినేమి పట్టించుకోము ఫ్రెండ్స్. టీవీలో చూసామా? ఇంట్లో వాడామా? బాగుందా? లేదా? కమ్మగా, సమ్మగానే అనుకుంటున్నాం తప్పితే అందులో వచ్చే ఇబ్బంది ఏంటి? దీన్ని ఏ విధంగా అంటారుగా తెలుసుకోవాలనే ఆలోచన చేయం ఫ్రెండ్స్. అంతెందుకు గత వారం కూడా నేను ఏమిటి అంటే గనక ఈనాడు మ్యాగజైన్‌లో ఈరోజు అంటారుగా ఈ యొక్క ఆడవాళ్ళ శానిటరీ నాప్కిన్స్ గురించే ఓ కథనం వచ్చిందంటే మరి ఎంతమంది చదివారో నాకైతే తెలీదు ఫ్రెండ్స్. మరి ప్రకృతిలో సగం ప్రకృతి సహజం అంటూ కూడా అన్న దాన్ని అంటారుగా ఇటువంటి వాటిని అంటారుగా ఎప్పుడు కూడా అంటారుగా చెడు అన్నది అట్రాక్టివ్‌గా ఉంటుంది. మంచి అన్నది కూడా ఎప్పుడు అంటారుగా మంచి చోటికి మనం పోవాలి ఫ్రెండ్స్. అంతేగాని దానంతకు అది రాదు కాబట్టి ఈ యొక్క జాగరూకతతో వెళ్ళినప్పుడే అంటారుగా ఇటువంటి మన వెబినార్స్‌కి, మార్కెట్‌లో ఉన్న ఇతర వెబినార్స్‌కి కూడా తేడా ఏమిటి అన్నది మీకు ప్రస్ఫుటంగా అవపడుతుంది ఫ్రెండ్స్. అప్పుడే ఏంటి అంటారుగా అరే! గుంటూరు పికప్ సెంటర్ వాళ్ళు నిర్వహించే ఈ యొక్క వాటిలో ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంత ఉందా? అసలు ముందు తప్పకుండా అంటారుగా మిగతా ఏదైనా హాజరైనా, హాజరు కాకపోయినా ఎక్కడైతే హాజరది తీరాలి. ఈ యొక్క వాటిని మళ్ళీ మళ్ళీ వినాలి. మరికొంతమందికి వినిపించాలి. మరికొన్ని కుటుంబాలకు అందజేయాలి అనే ఒక అంటే అవకాశాలు ఇక్కడ అవగాహన ఫుల్‌గా మెండుగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఆ ఎక్స్ మాల్, వై బజార్, జెడ్ మార్కెట్ ఇన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే షాపుకి రేట్స్ మారిపోతాయి ఫ్రెండ్స్. షాపుకి రేట్ల మాయాజాలం. అదే మన ఆర్‌సీఎం పికప్ సెంటర్ లేదా ఆర్‌సీఎం వండర్ వరల్డ్‌లో ఎలా ఉంటాయంటారుగా ధరలు దేశమంతటా ఫిక్స్‌డ్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక 3 వారాల క్రితం మా పెద్దబ్బాయి కాల్ చేశాడు. నాన్న ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మా యొక్క క్యాంటీన్ దగ్గర ఓ పలానా ప్రొడక్ట్‌ని చూసాను. దాని మీద ఎంఆర్‌పీ ఇంత ఉంది. అదే ప్రొడక్ట్‌ని పలానా షాపింగ్ మాల్‌లో ఉన్న ఆ యొక్క యాప్‌లో చూస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమిటి అంటారుగా ఈ ఎంఆర్‌పీ వేరు, ఆ ఎంఆర్‌పీ వేరు. మరి ఏదైనా దానికి దీనికి అంటారుగా ఆల్రెడీ వాళ్ళకి కొంత అవగాహన ఉంది కాబట్టి మరి ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అదెప్పుడు తయారైంది, ఇదెప్పుడు తయారైంది, అదెప్పుడు తయారైంది, ఇది అంటూ కూడా అంటారుగా మరి ప్రదే అంటారుగా లేబుల్‌లో తేడా లేదు, ప్రొడక్ట్‌లో తేడా లేదు, గ్రాముల్లో తేడా లేదు. కానీ రేట్‌లో తేడా ఉంది. ఇక్కడ ఉన్న షాప్‌లో వీడిచ్చే రేట్ కంటే కూడా మాల్‌లో ఏమిటి అంటారుగా పర్సెంటేజ్ ఎక్కువ చూపించాడు. కానీ చేతికొచ్చే రేట్ చూస్తే అక్కడ ఉన్న రేట్ కంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే షాపుకి రేట్లు మారుతూ ఏ విధంగా ఉంటాయో మరి అటువంటి మాయాజాలంలో, మాయాజూదంలో మనము పడకుండా మన ఈ యొక్క ఆర్‌సీఎం పికప్ సెంటర్ ఏ విధంగా ఉంటాయని కూడా ప్రస్ఫుటంగా మనకు తేడా ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే షాపుకి ప్యాకింగ్ కూడా మారిపోయి గందరగోళం ఫ్రెండ్స్. మరి ఏది ఎక్కడో అంటారుగా ఒక కాలిక్యులేటర్ కూడా పట్టుకొని పోవాలి. ఇంకా చెప్పాలంటారుగా అగుపడిన అక్షరాలు ఇవన్నీ కూడా అంటారుగా అలా ఉంటాయి. కానీ మన ఆర్‌సీఎం పికప్ సెంటర్ తాలూకు ఏమిటి అంటారుగా అవసరమైతే మన చేతిలో అంటే ఒక వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధం ఓపెన్ చేశాము అంటే చాలు మనకి ఎక్కడ ఉన్నా కూడా అంటారుగా మన రేట్ ఎంత అన్నది పికప్ సెంటర్ కంటే ముందు మనమే చేయొచ్చు చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంత ఆ విధంగా అంటారుగా ప్యాకింగ్ సైజులు గందరగోళం ఉండదు. అలాగే ధరల గందరగోళము మన దగ్గర ఉండదు ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటే అక్కడంతా ఏం చేస్తారు అంటే గనక ఆ ప్రకటనలో ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఏంటంటే హైడ్ చేస్తారు. చిన్నదిగా మాట్లాడతారు. అసలు వాటిని చెప్పరు ఫ్రెండ్స్. కానీ అనారోగ్యకరమైన విషయాలు అంటే తప్పుదోవ పట్టించే విషయాలు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా ఎక్కువ కొనుక్కునే విషయాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ రీఫైండ్ ఆయిల్ అయినా కూడా ఫిజికల్లీ రీఫైండ్ ఆయిల్ గురించి చెప్తుందా? మరి ఎవరికైనా ఫిజికల్లీ రీఫైండ్ ఆయిల్ అంటే తెలుసా? చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి అంటే తెలుసా? పోషకాలతో నిండిన నూడిల్స్ అంటే తెలుసా? గోధుమ పిండితో తయారు చేసిన గులాబ్ జామున్ అంటే తెలుసా? ఇంకా చెప్పాలంటే ఈ విధంగా చెప్పుకుంటే పోతే ఎన్నో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ మనకు తెలుస్తాయి అంటారుగా ఈ యొక్క ఆర్‌సీఎం విధానంలోకి వచ్చినాకనే ఫ్రెండ్స్. అంతెందుకు అంటారుగా దగ్గరగా రా అంటూ ఆ యొక్క టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ చూయించే ఆ యొక్క పేస్ట్ ఎప్పుడైనా కూడా దగ్గరగా చదువు ఆ లేబుల్ గనక మీరు దగ్గరగా పెట్టుకొని చదివారు అంటారుగా అందులో ఉన్న అక్షరాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పేస్ట్‌ను డోంట్ స్వాలో మింగొద్దు. యూజ్ పీ సైజ్డ్ అమౌంట్ ఓన్లీ అంటారుగా ఈ యొక్క బఠానీ గింజ మోతాదు మాత్రమే ఈ యొక్క పేస్ట్‌ను వాడండి. ఇంకా చెప్పాలంటే 6 సంవత్సరాల లోపల పిల్లలు ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి పెద్దల పర్యవేక్షణతోటే అంటారుగా బ్రష్ చేయండి అని రాసి ఉంటది. మరి ఇవన్నీ కూడా దగ్గరగా చదవమని చెప్తారా అంటే చెప్పరు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా చెబితే వాళ్ళ వ్యాపారాలు అంటారుగా వాళ్ళు అమ్ముకోలేరు ఫ్రెండ్స్. మరి అందుకోసమే అలా ఉంటుంది. కానీ వాటన్నిటిని అవగాహన తెచ్చి మన యొక్క పికప్ సెంటర్స్ ముందుకు తీసుకెళ్తున్నాయి. మరి అది కావాలంటారా? ఇది కావాలంటారా?